జగన్కి పోలీస్ కానిస్టేబుల్ వార్నింగ్ సినిమా డైలాగులతో అన్నది నిన్న రాత్రే చెప్పుకున్నాం మనం. అయితే ఇప్పుడు దాంట్లో కథ మారింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. టీఏలు, డిఏలు, ఎస్ఎల్ఏలు, ఎస్ఎల్ఎస్లు ఇవ్వనందుకు నిరసనగా జగన్ ప్రభుత్వంపై నాకు మండి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సింహ సినిమాలోని పవర్ఫుల్ డైలాగులు చెప్తున్నా విని కొత్తలాడండి అని వ్యాఖ్యానించారు. అనంతరం సింహ సినిమాలో చెప్పిన నో పోలీస్ డైలాగుల మధ్య జగన్ రాజారెడ్డి పేర్లను చేర్చారు. జగన్ గారు మీరైతే అన్యాయం చేసినప్పుడు చూసి చూడనట్టు పొమ్మన్నారు. అతనైతే క్లారిటీగా అసలు చూడొద్దు అంటున్నాడు. మీ శ్రేయోభిలాషిగా ఒక మాట చెప్తాను సార్, ఉంటే జాగ్రత్తగా ఉండండి, లేదంటే వెంటనే పీఆర్సీ ప్రకటించి పారిపోండి అని వ్యాఖ్యానించారు. మోహన్ కుమార్ వ్యాఖ్యల మీద ఆయన తండ్రి రాజశేఖర్ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. తన కుమారుడి మానసిక స్థితి సరిగా లేదని, గతంలో పిస్టల్ పేల్చి 6 నెలల పాటు సస్పెన్షన్లో ఉన్నాడని, తర్వాత కూడా మరో 2 సార్లు సస్పెండ్ అయ్యారని, కేసు నమోదైందని పేర్కొన్నారు. వైజాగ్లో మానసిక వైద్యం కూడా చేయించామని ఆయన వివరించారు. ఆత్మకూరు పోలీసులు సైతం మోహన్ కుమార్ మానసిక ఆరోగ్యం బాగోలేదని, ఆ ఉద్దేశంతోనే రాత్రి గస్తీ విధులే ఆయనకు అప్పగిస్తారని వివరించారు. అట్లాంటి వాడిని ఉద్యోగంలో ఎందుకు పెట్టుకున్నట్టు? రాత్రి గస్తీ అప్పుడు ఏ తుపాకో తీసుకునే ఉన్న కాల్చేవతలు పడేస్తే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి అట్లాంటి వాడు పనికి వస్తాడు. మతి స్థిమితం లేనటువంటి వాడు తుపాకులు ఇష్టం వచ్చినట్టు కాల్చేస్తాడంట, లేకపోతే విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడట. సస్పెన్షన్ చేయడమైంది. అట్లాంటి వాడు అసలు ఉద్యోగంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో తుపాకులతో ఉండేటువంటి ఉద్యోగం, రెండవది ఇలాంటిది. అట్లాంటి వాళ్ళని ఎట్లా ఉద్యోగంలో ఉండనిస్తారు? ఇది కవర్ చేయడానికి చెప్తున్నారా, లేకపోతే నిజంగా అట్లాంటిది ఉంటే కనుక పోలీస్ కానిస్టేబుల్ పనికిరాడు, చూసుకోవాల్సి ఉంది.